4 రోజులు పోయాక మళ్ళీ చూడడానికి వచ్చింది. తిరిగి వెళ్ళిపోతూ, "ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా! మా ఎవ్వరికీ ఏడుపు ఆగలేదు. మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు. అదేం చోద్యమో మీ ఆవిడ కంట్లోంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు" అంటూ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా. ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది. మనసు బాధగా మూలిగింది. వెంటనే పార్వతిని చూడాలనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకొని, "రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట" అంటూ పార్వతి వచ్చింది. ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను. అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను. ఆ విశాలమైన కళ్ళల్లో చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి, ఎన్నో మధుర భావాలు పలికేవి. తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు. కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే. నేను అంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా? ఆమె కళ్ళు ఇంకిపోయాయా? అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబూ అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసులో కమ్ముతున్నాయి. ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి, "అంతా బాగుంది శశాంక్ గారు. 1 రోజులు రెస్ట్ రాశాను. మీ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోండి" అన్నాడు. డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు. ఇంతలో నర్సు వచ్చి టాబ్లెట్స్ మింగించింది. సందేహాలతో అలసిపోయిన మనసు నిద్రలోకి జారుకుంది. కిరణ్, పార్వతి ఏం పాట్లు పడ్డారో నాకు తెలియనీయకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు హాస్పిటల్ బిల్ ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను. కారణం, హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జోబులో లేదు. మరి పార్వతి బిల్ ఎలా కట్టిందో? మా చెల్లి ఇచ్చిందా? బావమరిది ఇచ్చాడా? ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా. వాళ్ళు కూడా చిన్న జీతగాళ్లే. పిఎస్ లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి. ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది. నిస్సత్తువగా మంచం మీద వాలిపోయాను. "భోజనం చెయ్యండి" అంటూ పార్వతి దగ్గరికి వచ్చి ప్లేట్లో 2 పుల్కాలు, బీరకాయ చప్పటి కూర పెట్టింది. అనాసక్తిగా నములుతూ తన కళ్ళలోకి మళ్ళీ నా సందేహాల శరాళ్ళు సంధించాను. బాధ, బెంగ, విచారము ఏదైనా కనబడుతుందేమోనని చూశాను. నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు. భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తోంది. తెలుసున్న వాళ్ళెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం